హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ గ్రో ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫోన్పే పేమెంట్ హిస్టరీ అయితే మనం ఎలా డిలీట్ చేసుకోవాలి ఆప్షన్ అయితే వచ్చేయడం జరిగింది. మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏమేమి చేస్తే మీకు అవుతుందో ఇక్కడ క్లారిటీ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు ఫోన్పేలో వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళండి. ఆ తర్వాత అక్కడ నుంచి అయితే మీరు ఫోన్పే అని టైప్ చేసిన తర్వాత అయితే మీకు ఫోన్పే అయితే ఇక్కడ మీకు అయితే ఇప్పుడు ఇన్స్టాల్ అయితే చేసుకోలేకపోతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి, లేదా అప్డేట్ కాకపోతే అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మీకు అప్డేట్ అయిన తర్వాత ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. అప్పుడైతే వీడియో విధంగా నచ్చితే లైక్, విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అయితే మీ ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత మై ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ చేంజ్ అండ్ డిలీట్ డీటెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో లాస్ట్గా అయితే కెన్ ఐ డిలీట్ మై పేటిఎం డీటెయిల్ అని వస్తుంది. దాంట్లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పేజ్లో అయితే ఒక లైక్ చేస్తే మీకైతే డేట్ ఆప్షన్ అయితే వస్తుంది. బట్ ఒకటైతే మీరు చూడండి, ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారం అయితే డేట్ ఆప్షన్ అయితే లేదండి. ఇదైతే మీరు గమనించండి. మీకైతే ఫోన్పేలో హిస్టరీ డేట్ అయితే అవ్వదు. థ్యాంక్ యూ.